నమస్తే, నేను ప్రవీణ్ సుంకరి. మనం ఈరోజు వీణవంక ప్రభాకర్, శ్రీ సుందర్, T10, PV న్యూస్, PSTV 3 ఛానళ్ళు కలిసి ఫార్మాసిటీ బాధితులను కలవనీకి వచ్చినాం. చాలామంది రైతులతోని, బాధితులతోని, భూములు కోల్పోయినతోని మాట్లాడడానికి వచ్చినాం. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఫార్మాసిటీయా, ఫోర్త్ సిటీయా, ఫ్యూచర్ సిటీయా? అసలు ఏం జరుగుతుంది? ఈ వివాదం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఒక భూమి సేకరణ చేసి ఒక ప్రాజెక్టు చేపడితే సాఫీగా సాగిపోవాలి, కానీ మొదటి రోజు నుంచి ప్రాజెక్టు ఏదైతే ప్రణాళిక ప్రాజెక్టు అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అది వివాదాల చుట్టూ నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా? ఈ వివాదానికి కారణం ఏంది? ఏమై ఉండొచ్చు? అయితే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫార్మాసిటీ కడతామని చెప్పి తీసుకున్నారు. అది కూడా గ్రీన్ ఫార్మా అంటే ఇప్పుడు ఏదైతే ఈ పొల్యూషన్ వస్తుందో, ఇప్పుడు మనం అటు మన మేడ్చల్ సైడ్ వెళ్తే అటువైపు పోతే కంప్లీట్గా మనకి ఆ వాటర్ కూడా అంత కలుషితం అయిపోతుంది, పొల్యూషన్తో నిండి ఉంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా కలర్ ఉంటాయి, వాటర్ మనకు నార్మల్గా ఉంటాయి వాటర్. అట్లా కలర్ వాటర్ ఉంటాయంటే అంత కెమికల్ కలిసిపోయింది. ఆ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు ఉన్నాయి, రకరకాల ఇండస్ట్రీలు ఉన్నాయి, అవన్నీ అట్లా కెమికల్ అంతా భూగర్భంలోకి పోయి పాడవుతున్నాయి కాబట్టి సమస్య. సో ఈ గ్రీన్ ఫార్మా ఏంటంటే దానికి ఒక టెక్నాలజీ వాడతారు, ఆ వచ్చిన వేస్టేజ్ కూడా అంతా దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా మేము ఒక ఫార్మాసిటీ కడతాం. ఆ పక్కన ఇప్పుడు ఆ బెల్ట్ ఏదైనా పాడైపోయిన బెల్ట్ ఉందో అదంతా తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెడతాము. సో ఇక ప్రజలకు ఇబ్బంది ఉండదు, ఒక పక్కకు ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది ఉండదు అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక 20 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. 4-5 గ్రామాలు పూర్తిగా రూపురేఖలు లేకుండా పోతున్నాయి. దాదాపు 800 మంది రైతులు అలా భూములు కోల్పోతున్నారు. అంటే ఇది ఎఫెక్టే కదా. అంటే వాళ్ళు చెప్పింది రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు, ఊర్లు పోతున్నాయి. వాళ్ళు ఈ ఎఫెక్ట్ గురించి మాట్లాడలే. అప్పుడు కేవలం ఈ పొల్యూషన్ ఏదైతుందో ఆ పొల్యూషన్ డ్యామేజ్ ఈ అంశాలు మాట్లాడి, సో ఇప్పుడు తీసుకపోయి ఒక దగ్గర పెట్టేస్తాం, అక్కడ ఈ ట్రీట్మెంట్ ఇదంతా కూడా నడిచిపోతుంది. కాబట్టి కొత్తగా ఇంకా పొల్యూషన్ వచ్చేది ఉండదు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా క్లీన్ చేస్తాం మేము. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలోకి అయిపోయింది. ఇప్పుడు మనం అటు సైడ్ పోతే మొత్తం రెసిడెన్షియల్ ఏరియాని, ఆ చింతలు, బాలనగర ఏరియా అంతా పోతే కూడా అంతలో రెసిడెన్షియల్ ఏరియా. అది విపరీతమైన కెమికల్ కంప్ వస్తాయి, కానీ జనాలు అలానే ఉంటారు, అట్లే నడిచిపోతుంది, అది నడుస్తూ ఉంది. సో ఆ సమస్య ఉండకుండా దీన్ని మేము ఏదో కొత్తగా చేస్తామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. సో 2023లో వాళ్ళు దిగిపోయారు. ఈ 2023కు ముందు సినిమా ఏం జరిగింది? వీళ్ళందరూ వచ్చారు. మనం లాస్ట్ టైం కూడా వచ్చినాం ఇక్కడికి, ఆ కురుమిద్ద విలేజెస్ తిరిగినాం. మనం తిరిగినప్పుడు వాళ్ళు మనకు చూపించారు ఆ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, VH, కోదండ రాము, కోదండ రెడ్డి, ఇద్దరు మల్లన్న కూడా వచ్చిండు, సీతక్క. ఇగో ఇంత నడుములోతు వరి ఇంత పెరిగింది. అంటే భూమి ఎంత సారవంతం అయితే ఇంత పెరగాలి వరి. ఇంత పొడుగు వరిలో దిగిరు. ఆ వీడియోలు చూపించారు వాళ్ళు మనకి, వీడియోలు ఫోటోలు అన్ని చూపించారు. అప్పుడు అంతలోతు వరిలో దిగి మేము వస్తాం, మమ్మల్ని గెలిపిస్తే మీకు తిప్పలు ఉండయి, మీ భూములు మీకు ఇప్పిస్తాం, ఫార్మాసిటీని మొత్తం క్లోజ్ చేస్తాం, భూములు ఇప్పిస్తాం. అదే ఫార్మాసిటీ ఉండదు, రద్దు చేస్తాం. మీకు ఏదైతే భూమి లాక్కొని నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారం కూడా మీరు ఇంకా అవసరం లేదు. అంటే ఎంత మంచిగా తేనె పూసినట్టుగా మాటలు చెప్పారు. అప్పుడు ఇంకిల్లా గమ్మత్ ఏంటంటే అది కరోనా టైం. మాస్కులు పెట్టుకొని అందరం మంచిగా వీడియోలు ఫోటోలు ఉంటాయి, మాస్కులు పెట్టుకొని వచ్చి మరి ఊరు తిరిగిరు ఇక్కడ ఈ ఊర్లో. ఒక విషయం, మాస్కులు పెట్టుకొని ఎందుకు వచ్చారంటే మళ్ళీ తర్వాత గుర్తుపడుతుంది, జనాలు దొరికిపోయారు, దొంగలు దొరకకుండా కోసం మాస్కులు పెట్టుకొని ఆయన కరోనా సాకుతోని మాస్కులు పెట్టుకొని వచ్చారు. ఇప్పుడు మేము కాదు మాస్కులు పెట్టుకుని ఎవరో వచ్చారు అనే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అట్లనే ఉన్నా, నిజంగా అట్లా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా మల్లెడ్డి రంగారెడ్డి ఆయన కూడా వచ్చి అసలు మీరు అడ్డుకోవాలంటే అడ్డుపడాలి, అసలు వాళ్ళ సాగనియద్దు, ఫార్మాసిటీ ముంగటి కొనియద్దు, మనం వస్తున్నాం 4 నెలలు పోతే మనదే ప్రభుత్వము, మీ భూములకు డోకా లేదు, మీకు డోకా లేదు. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు జనాలు చెప్తా ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా, ఎంత షుగర్ కోటెడ్గా వాళ్ళు చెప్పారు. ఇక భూములు వెనకకు వస్తాయి అన్నట్టు చెప్పారు. ఆశ వాళ్ళకి అయిపోయింది, మన భూములు మనకు వచ్చినాయి, కేసీఆర్ ద్రోహం చేస్తే వీళ్ళు మనకి ఏదో మంచి చేస్తుర్రు అని చెప్పి పాపం వాళ్ళందరూ అనుకున్నారు. పాపం అప్పుడు ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకునే అన్ని కూడా కొన్ని ఇట్లా అసైన్డ్ ల్యాండ్స్ ఇట్లా ఉన్నాయని తీసుకున్నారట. అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ అవి తీసుకున్నారట. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పింది, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చెప్పేది అంటే మీరు ఇస్తేనే తీసుకుంటాం, ఈయన భూముల జోలికి రాము. ఈ పట్టా ల్యాండ్స్ గురించి పట్టా ల్యాండ్స్ కూడా ఆ సందర్భంగా అసైన్ ల్యాండ్స్ తీసుకురు, పట్టా ల్యాండ్స్ తీసుకురు. పట్టా ల్యాండ్స్ తర్వాత రెండు అటు అసైన్ ల్యాండ్, ఇటు అసైన్ ల్యాండ్, మధ్యలో పట్టా ల్యాండ్, ఈయనకు దారి ఉండదు, గత్యంతరం లేక కొంతమంది సరెండర్ అయిపోయారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన కారికి వచ్చిన కారికి నష్టపరిహారం అన్నట్టుగా తీసుకున్నారు. ఆ నష్టపరిహారంతో పాటు కొంత మీకు ఎక్కడ ఒక ప్రైమ్ ఏరియాలో ఒక మంచి ఇల్లు కట్టుకోనికి ఒక ఫ్లాట్లు ఇస్తాం, అవసరమైతే ఉద్యోగాలు ఇస్తామని ఒక
హామీలకు వీళ్ళందరూ లొంగిపోయారు. లొంగిపోయి ఆ భూములు ఇచ్చిన తర్వాత లేదు మీ భూములు వెనుక గుంజుకొస్తాం మేము, అవి కేసీఆర్ చేతిలో బట్టే మేము వెనుక గుంజుకొస్తాం, మిమ్మల్ని కాపాడుతాం, మీ భూములు మీకు ఇస్తాం, మీ ఫార్మసిటీ రద్దు చేస్తాం అని నమ్మవాళ్ళకి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 6 నెలలనే, ఒక 6 నెలలు ఏది జస్ట్ అంత సిటీ అంతా అయిందాక సైలెంట్గా ఉన్నాను అనుకోవచ్చు. ఆ తర్వాత మొదలుపెట్టారు ఇక మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంతా కూడా. ఈ ఎంక్రోచ్మెంట్ అంతా అప్పుడు ఎంత 14,600 ఎకరాలు ఎంత ఉండే, అది 19,000 ఎకరాలు తీసుకుందామంటే కొద్ది మంది కోర్టుకు వెళ్ళారు కాబట్టి 14,000 ఎకరాలు, దాదాపు 14,000 ఎకరాలు తీసుకున్నారు. జరిగిన సేకరణలో మొత్తం 19,333 ఎకరాల భూమి ఎంక్రోచ్మెంట్ అయింది, తీసుకున్నారు. అయితే అందరూ రాలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 19,000 ఎకరాలు కాస్త 20 అయింది, 25 అయింది, 30కి వచ్చింది. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఈ ఎఫ్సిడి ఆఫీస్ ప్రారంభించినప్పుడు ఏమంటాడు, ఇది 40,000 కావచ్చు, 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, రైతులు ఇంకా వస్తున్నారు భూములు ఇస్తామని వస్తున్నారు. రైతుల పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా అయిందంటే పాపం, అంటే వీళ్ళు నమ్మించిన తీరు అప్పుడు ఏం చెప్పారు, కేసీఆర్ తీసుకున్న భూములు రిటర్న్ తీసుకొస్తామని చెప్పారు. అసైన్ ల్యాండ్స్ కావచ్చు అవన్నీ తీసుకున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్, ఇంకేవో కొన్ని పట్టా ల్యాండ్స్. వీళ్ళు వచ్చినాక ఏం చేసిర్రు, ఉన్న భూములు, పట్టా భూములు, గిట్టా భూములు అన్నీ మడత పెట్టుకొని పోతారు. అవి తీసుకొస్తాం అన్నోళ్ళు ఇప్పుడు ఉన్నాయి కూడా మొత్తం గుంజుకొని పోతారు అనేది ఇప్పుడు పాపం వాళ్ళ బాధ, అది మేజర్ బాధ అది. అని ఇన్ని రోజులు మాకు వస్తుంది అని ఆశ పెడితే మేము వీళ్ళు ఎంబడి తిరిగినాం, వీళ్ళ కోటేసినాం, ఇన్ని చేసినాం. ఇప్పుడు వీళ్ళు అది లేదు ఇది లేదు మొత్తం ఉన్న కాడ కూర్చుకొని పోతారు, మా బతుకులే. దారుణమైన విషయం ఏంటంటే ఈ ధరణి అని వచ్చిన తర్వాత, ఈ భూభారత్ అని వచ్చిన తర్వాత ఈ భూములన్నీ ఆన్లైన్లోకి ఎక్కించే ఒక కార్యం కూడా మొదలుపెట్టారు, ఒక మహాకార్యం. ఎవరైతే భూములు ఇస్తేందుకు ఈ రైతులు సిద్ధంగా లేరో, ఎవరైతే దీన్ని కొంచెం వ్యతిరేకిస్తున్నారో అలా భూములన్నీ ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసారు, ఆన్లైన్లో కనిపించవు, బ్లాక్ చేసి పెట్టేసారు. రైతు భరోసా రాదు, రైతు బంధు రాదు, ఆ భూమి మీద అప్పు పుట్టదు, ఆ భూమిలోకి ఇలా భూమి పోయి చేసుకుంటూ అనుకున్నదు. అదే ఇప్పుడు ఆ యూరియా బస్తాలకో లేకుంటే ఏదో కొంత పండించిన దాంట్లో కూడా ఇంతకుముందు రైతులు కూడా చెప్పినారు. విషయం ఏంటంటే వాళ్ళు క్రాప్ లోన్ కోసం పోతే క్రాప్ లోన్ ఇవ్వని పరిస్థితి అక్కడ. కాబట్టి నేను పర్సనల్ లోను మేనేజర్ బట్లాడి పర్సనల్ లోన్ తెచ్చుకున్న క్రాప్ లోన్లు కూడా ఇస్తలేరని వాళ్ళు బాధపడతారు. వాస్తవంగా ఇక్కడ ఈ రోజు ప్రజలతో మాట్లాడింది వింటే మాత్రం వాళ్లకు మసిబూసి మారేడికాయ అంటమా లేదు ప్రభాకర్ అన్నట్టు అదేది షుగర్ కోటెడ్ మాటలు చెప్పి మొత్తంగా ఇప్పటికే 14,000 ఎకరాలు తీసుకున్నారంటే ఇంకో 15,000 ఎకరాలకు టెండర్ పెట్టినారు. ఇక్కడ అది 15 కానీ ఆగుతాను కూడా లేదు. నేను ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అది పెరుగుతానే పోతుంది ఇక. అయితే ఇట్లా ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా వీళ్ళు తీసుకొచ్చినటువంటి మొన్న వెలుగు పేపర్లోనే వచ్చింది, మంత్రిదే పేపర్ అది, అందులోనే వాళ్ళు రాసిర్రు ఇప్పటి వరకు ఇది ఏంటంటే ఫార్మాసిటీకి వాడకుంటే భూములు మళ్ళీ రైతులకు ఇచ్చేయాలి, అట్లా వేరే ప్రాజెక్ట్ కట్టడానికి లేదు. ఫార్మసిటీ అనే కాదు, గవర్నమెంట్ ఏదైనా ఒక ల్యాండ్ సేకరిస్తే పలానా పర్పస్ ఉపయోగించకపోతే తిరిగి ఎవరి నుంచి తీసుకుని ఆ భూమి 2013 చట్టము క్లాజ్ నెంబర్ 101 సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆ క్లాజ్ ప్రకారం ఏంటంటే ఒక పర్పస్ కోసం తీసుకున్నది 5 ఏళ్లలో దానికోసం ఉపయోగించాలి, లేకుంటే ఆ భూమి రైతులకు మళ్ళీ రిటర్న్ గా వస్తుంది అనేది, ఆ భూమి హక్కులు రైతులకు వచ్చేస్తాయి అనేది క్లాజు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారట దాన్ని, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కేబినెట్ 9 ఏళ్ళు అయింది, ఇప్పుడు 2017 నుంచి 9 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కేబినెట్ మీటింగ్ లో దాన్ని పెట్టి ఏదైతే నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చారు కదా, నోటిఫికేషన్ లో సవరణ చేయబోతున్నారు. మల్టీపర్పస్ అనే పదం చేరుస్తారట. ఇప్పుడు ఓన్లీ ఫర్ గ్రీన్ ఫార్మా దాన్ని ఏం చేస్తారు, మల్టీపర్పస్ అని మారుస్తున్నారట. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఫార్మాసిటీ నుంచి 5 ఏళ్ళ అయిపోయినాక కూడా ఇది క్వశ్చన్ చేసినప్పుడు మేము ఇంకో పర్పస్ అని చెప్పేసి పర్పస్లు మారుతా ఉంటాయి, పర్పస్లు మారుతాయి, మొత్తం భూమి మొత్తం వీళ్ళ గ్రిప్ లకు వచ్చేస్తాం. రైతులకు రావాల్సిన భూమి కాస్త లాక్కోవడానికి దాన్ని మల్టీపర్పస్ అని మారుస్తున్నారట. ఇప్పుడు దానిలో రియల్ ఎస్టేట్ చేయొచ్చు, కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి పెట్టొచ్చు, కోట్ల రూపాయలకు వాళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సేల్ డీర్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలకి ఈ భూమిని ఇచ్చేస్తున్నారు. అగ్రిమెంట్ ఉండేది, సేల్ డీడ్ తీసుకొచ్చి ఆ భూమి వాళ్ళకి ఇప్పుడు పలానా కంపెనీ వచ్చి మేము పెడతామంటే తక్కువకి ఇచ్చేస్తారు. ఆ భూమి మొత్తం మనకు సొంతం అయిపోతుంది. అంటే రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ ఇలాంటి యొక్క భూముల మీద ఉండదు. సో అలాంటి చట్ట సవరణ ఒకటి చేయబోతా ఉన్నారు రేపు క్యాబినెట్ లో. అలాంటి చట్ట సవరణ చేస్తే కనుక ఎన్నో వేల ఎకరాల భూములు ప్రైవేట్ కంపెనీలో పోతాయి. ఇప్పుడు ఒక కంపెనీ వాడికి ఇప్పుడు సరే వీళ్ళు చెప్తున్న ఫ్యూచర్ సిటీలో ఇప్పుడున్న 30,000 ఎకరాలలోనే ఒకరికి 10 ఎకరాలు ఇచ్చారు. ఒక కంపెనీ తక్కువ రేటుకి ఇచ్చారు. తక్కువ రేటుకి ఇచ్చారు. ఇంకొక కంపెనీ వాడు రుకొస్తాడు, అరే అమ్మ ఇంత కాస్ట్లీ భూమి హైదరాబాద్ చుట్టుపక్కల అంటే చాలా ఫార్మా భూములు అంటే కోట్లు వస్తుంది, 200 కోట్ల 230 కోట్లకేమో పోయింది. అంటే అంత కాస్ట్లీ భూములు, అంత మనకి ఇక్కడ వాతావరణం కావచ్చు అన్ని అనుకూలంగా ఉంటాయి.
వాడికి ఎయిర్పోర్ట్ దగ్గర, నీకు ఏమంటారు ప్రకృతి విపత్తులు రావు, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, నీకు ఎటు పోవాలన్నా సెంటర్ పాయింట్ లెక్క ఉంటుంది మనది. సో వాడు ఏం చేస్తాడు, ఒక కంపెనీ వాడికి తక్కువ రేటుకి భూమి వచ్చి వాడు ఒక కంపెనీ పెట్టడానికి ఇంకో కంపెనీ వాడికి ఆలోచన అవుతారు, అక్కడ మంచిగా వస్తుంది భూమి, తక్కువ రేటుకి వస్తుంది, మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ కూడా ఇప్పుడు ఇబ్బంది లేదు. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను కూడా వస్తాను, ఒక కంపెనీ అనుకో ఒక కంపెనీ వాడు క్యూ కడతాడు, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, సేల్ డీడ్ జరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాడు ఎంత ఇస్తా అంటుండు, నువ్వు ఎంత ఇస్తావు, ఒక ఆక్షన్ లాగా అయిపోతుంది, యాక్షన్ అయిపోతుంది, ప్రైవేట్ యాక్షన్ అయిపోతుంది, భూముల వేలం వేస్తారు, ప్రైవేట్ వేలం, ప్రైవేట్ దందా అయిపోతుంది. భూమి వాళ్ళది కాదు, రైతుది భూమి, ప్రజలది భూమి. వేలం వేసేటోళ్ళు ఎవరు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, ప్రైవేట్ కంపెనీ ఎవడో థర్డ్ పర్సన్ వానికి వేలం వేస్తున్నారు. అంటే ఎంత దారుణంగా ఇది, ఎట్లా మార్పు ఎందుకుంటూ పోతుంది ఆలోచిస్తే నిజంగా. అంటే చాలా మంది అంటారు డెవలప్మెంట్ అయిపోయింది. డార్విన్ ఒకటి చెప్తారు, జీవ పరిణామ సిద్ధాంతం అని. జీవి అణువు పరమాణు ఇట్లా పుట్టుకుంటా మారుకుంటా ప్రతి యుగానికి ప్రతి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలు జీవి మారుతుంటుంది, దాని పరిణామం మారుతుంటుంది అని చెప్తారు. ఇప్పుడు ఇది రేవంత్ పరిణామ సిద్ధాంతమా, భూ పరిణామ సిద్ధాంతమా, డార్విన్ అన్నట్టు ఈయన రేర్విన్ అనాలో ఏమో, ఈయన వేస్తున్న ఈ పరిణామం భూమి తన స్వభావాన్ని తన ఓనర్లను మార్చుకుంటూ పోతుంది. భూమి మారతలేదు, స్వభావాన్ని గవర్నమెంట్ మారుతుంది. వీళ్ళు సీలింగ్ భూమి పేరు మారుతుంది, పట్టా భూమి పేరు మారుతుంది, అసలు ల్యాండ్స్ పేరు మారిపోయి అవి ఒరిజినల్ ల్యాండ్స్ అయిపోతే దాని ఓనర్ ఇంకోటి అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక విషయం, అప్పుడు రైతులకు ఇచ్చింది అసైన్ లైన్లకు 7.5 లక్షలు ఇచ్చినారు, పట్టా లైన్లకు 12.5 లక్షలు ఇచ్చినారు, 16 లక్షల వరకు ఇచ్చారు. దాన్ని బట్టి ఇచ్చినారు. కొద్దిమందికి ఈ రోజు ఒక మహిళతో మాట్లాడినారు, రైతు మహిళ, ఆమె చెప్తుంది ఏంటంటే వాళ్ళు అమ్మలేదంట, అన్ని పోతున్నాయి, మరి నీకు ఏడా రోడ్డు ఉంటది, నువ్వు ఇవ్వాల్సిందే అని బ్లాక్ మెయిల్ చేసి తర్వాత అందరికి 16 ఇస్తే మీకు 32 లక్షలు ఇస్తామని చెప్పారంట. సంతకం పెట్టిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తీసుకుంటే తీసుకో, లేకపోతే మొత్తమే ఇయ్యమన్నారంట. బెదిరింపులు. అధికారులు కూడా అంటే వీళ్ళకేమో ఈ 12-16 లక్షలు ఇచ్చి ఇప్పుడు కోట్ల రూపాయలకు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తారు. కొంతమంది రైతులు దీన్ని సవాల్ చేసి, అంత తెలివి ఉన్నోళ్ళు లేకపోతే ఏదైనా రాజకీయ చైతన్యం ఉన్నోళ్ళు, ఉద్యమ చైతన్యం ఉన్నోళ్ళు ఏం చేశారంటే కోర్టుకు ఎక్కారు. కోర్టుకు ఎక్కితే ఆ భూములు అట్నే అని చెప్పేసి స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినాక ఆ భూముల మీదకి రైతు మోనిస్తలేరు అధికారులు. కానీ అధికారులు మాత్రం పోలీసులను పెట్టి జేసీబీలను పంపించి ప్రత్యేకంగా ఈ ఊర్లో నకరతంపల్లిలో ఒక పోలీస్ స్టేషన్ పెట్టి, గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ స్టేషన్ పెట్టి, ఒక ఊరికి ఒక పోలీస్ స్టేషన్ పెడతారా అంటే 20 గ్రామాలకు 20 పోలీస్ స్టేషన్. బెదిరించడం అనేది వాళ్ళ ప్రధాన ఎజెండా అనేది మీరు ఏమైనా తేడా అయితే వేసుకోపోతామని క్లియర్ గా చూపిస్తారు ఊళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టి. సో రైతులను పోనీయరు, ఈ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన జేసీబీలు పోయి ఎంకరేజ్మెంట్ చేస్తుంటాయి, తవ్వుతుంటాయి, మొత్తం భూమి అంతా బాగా. రైతులు అడిగారంట, అరే భయ్ మాది కోర్టుల కేసు ఉంది, మీరు ఎట్లా పోతారు ఆడికి అంటే, లేదు మాకు తెలియదు, ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు అని ఒకరి మీద ఒకరు మాటలు చెప్తారంట. అసలు మమ్మల్ని ఏమో ఆ భూములకు పోనిస్తలేరు, మీరు పోయి ఎట్లా ఊళ్ళో కొడతారని రైతులు తిరగబడ్డారు. నిన్న యాచారం కాడ వెళ్ళి ఈ మధ్యకాలంలో ధర్నా కూడా చేశారు ఆ విషయంలో. కాబట్టి రైతులు కానీ అక్కడి ప్రజలు కానీ చాలా సీరియస్గా చెప్తున్నారు, మేము మా భూములను ఇవ్వము. గతంలో 2013 చట్టం ప్రకారం 5 ఏళ్ళు దాటిపోయింది, మా భూములు మాకు కావాలి, ఇంకా మిగతా 1 ఇంచ్ భూమి కూడా మేము ఇచ్చేది లేదు అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. అంటే ఇదంతా ఇప్పుడు ఈ రోజు రైతులు మాట్లాడింది కావచ్చు, వాళ్ళు తిరగబడుతున్న క్రమం అంతా కూడా చూస్తుంటే తమ భూముల కోసము మా భూములు మాకైనని తిరగబడ్డ గానమా అన్నట్టు మళ్ళీ ఒక రైతు ఉద్యమము, మళ్ళీ ఒక భూ ఉద్యమము రాష్ట్రంలో ఒక నివురు కప్పిన నిప్పులాగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పాలకుల అధికారుల తొందరగా మేలుకొని ఈ రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టడం, భూములు గుంజుకోవడం కోసం బెదిరించడం మానకపోతే ఓన్లీ రైతులు భూబాధితులే కాదు, ఆ ఊరోళ్ళందరూ కూడా, ఆ ఊర్లకు సపోర్ట్ గా పక్క ఊరోళ్ళందరూ కూడా, మనలాంటి జర్నలిస్టులు, యువత వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఊర్లో కూలీ చేసుకునే వాళ్ళతో మాట్లాడినాం మనం. మేము ఈ 2 ఎకరాలలో 3 ఎకరాల్లో ఉన్న దాంట్లో కూలీ చేసుకుంటున్నాం. ఇప్పుడు రేపన్నాడు ఏడ పని చేయాలి మేము? కంపెనీలకు మమ్మల్ని రానిస్తారా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయింది, నేను కంపెనీలో పాయకానాలు ఎత్తాలనా, ఆ పనులు మాకు వస్తాయా? కలో గంజో ఈ ఊర్లో తింటున్నాం, తాగుతున్నాం అని చెప్పి పని చేసుకొని రాజులకు బతుకుతాం మేము, కంపెనీలలో పాయకానాలు కడగాలనా, వాచ్మెన్లుగా ఉండాలనా? అంటే పిల్లలకు జాబ్లు ఇస్తామంటున్నారు కదా, అంటే జాబులు ఏడా? ఇంతకు ముందుకి ఫార్మాసిటీ పెట్టినప్పుడు ఎంతమందికి జాబ్లు ఇచ్చినారు? ఇప్పుడే ఫార్మాసిటీ కొన్ని కంపెనీలు పెట్టారు, ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలే ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమి ఇస్తారు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? చాలా క్లియర్గా అన్నారు. ఒక రైతు అయితే క్లియర్గా అన్నాడు, ఇట్లా కాదు రేవంత్ రెడ్డి గారు,
మా ఊరు బయట ఒక ఎకరం భూమి తీసుకోండి, అందులో పెద్ద గుంత తవ్వి మమ్మల్ని బొంద పెట్టి దాని మీద అందరూ నన్ను వేసేసి మా మీద మట్టి కప్పి ఉప్పులు మిగిలేదు ఇక ఊళ్ళో, భవిష్యత్తు తరాలు మా వారసులు కూడా మిగిలరు. అప్పుడు మీకు మా భూమి ఎందుకు తీసుకుంటారు అడిగే క్వశ్చన్ కూడా వాళ్ళు ఉండరు. ఎంత కావాలంటే ఎంత కావాలంటే అంత తీసుకుంటున్నారు రైతు. ఇది ఈజీ మార్గం, వీళ్ళని బెదిరించుడు, కేసులు పెట్టుడు, కంచెలేసుడు, దీని అన్నిటికంటే ఇది చాలా బెస్ట్ మార్గం అయితట్టుంది. ఇది ఆలోచిస్తే బెటర్. చేస్తాడేమో, మన చెప్పింది కదా హిట్లర్ ఆదర్శం అని చెప్పి. ఈ మధ్య హిట్లర్ ఆదర్శం అన్నాడు, మనం తొక్కుకుంట పోతామని చెప్పేసి ఆపలేరు ఎవరు, దీన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి. అధికారం అనేది బాధ్యత, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అధికారం అనేది బాధ్యత, శాశ్వతం కూడా కాదు. శాశ్వతం కాదు. 5 ఏళ్ళు నీకు ఇచ్చిన బాధ్యత అది. సేవకుడు అని చెప్పిండు. సేవకుడిని నేను సేవకుడు లాగా చేస్తా అంటాడు. మరి ఇక్కడ ఎక్కడ కూడా సేవకుడు లెక్క చేసినట్టు కనిపిస్తలేదు. వాళ్ళు ఎవరు కూడా మరి సేవకుడు లెక్క పనిచేస్తున్నారని కూడా ఎవరు చెప్తలేరు రైతు. సో మొత్తంగా భారత రాజ్యాంగం ప్రకారము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రజలు ఓటేస్తే పదవులు వచ్చినాయి మీకు. కాబట్టి ఆ బాధ్యతతోటి ప్రజల మీద ఒక గౌరవంతో బాధ్యతతోటి ఉంటే బతిలాడినందుకు వాళ్ళ కాళ్ళేళ్ళ పడ్డందుకు ప్రజలు గుడ్డిగా నమ్మి ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రభుత్వాధినేతలు అవుతారు. కానీ ఇవాళ అదే రైతులని, అదే ప్రజలని, అదే ఓటర్లని ఇలా చెడకోపం పెట్టినట్టుగా చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కోరుకున్నది చేయడం, ప్రజల ఇష్టానుసారం ప్రజల అభిష్టం మేరకు చేయడం. కాబట్టి ఆ మేరకు ఇక్కడ ఉన్న ప్రజలైతే మా భూములు మాకు కావాలి, మేము ఇక్కడే బతకాలనుకుంటున్నాం, ఇక్కడే పుట్టినాం, ఇక్కడే బతకాలనుకుంటున్నాం, ఇక మా భూములు తీసుకుపోయి వేరే వాళ్ళ కార్పొరేట్ల చేతిలో పెట్టకండి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ప్రజలారా, మేము మా అనుభవాల్ని ఈరోజు మీ ముందు పంచుకునే చిన్న ప్రయత్నం చేసినాం. ఈ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఏ సిటీ ఒక సిటీ, ఈ భూబాధితుల బాధని మేము కొంచెం తెలుసుకొని మీకు తెలియజెప్పే ఈ మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా నిజంగా కొన్ని ప్రాంతాలకు పోతే ఒక పంట దున్నరాడ, తర్వాత చివరి పంట అంటే ఆ భూమికి ఇక అదే చివరి పంట, తర్వాత కాంక్రీట్ దాని మీద పరుచుకుంటది. అంటే భూమి అంతా గాలులు వస్తాయి. ఈ చల్లగాలి ఇప్పుడు చెట్టు చల్లగాలి ఇంత ఫ్రెష్ గా ఇంత ప్రశాంతంగా వస్తుందని కూడా లేదు. కాబట్టి ఈ భవిష్యత్ అంటే పచ్చని పంట చేలు, పచ్చని కొండలు, గుట్టలు ఇవన్నీ ఉన్న ప్రాంతం కాస్త ఇప్పుడు కాంక్రీట్ జంగిలారణ్యంగా మారబోతుంది. కాబట్టి ఇక్కడ భూమి కానీ, ఇక్కడి మనుషులు కానీ, మట్టి బిడ్డలు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని ఒక భయంతో ఉన్నారు. మరి వాళ్ళకు భరోసా ఇచ్చే పని ప్రభుత్వం చెయ్యాలి అని చాలా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాలకే కాదు, ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజలకు, ఓటర్లకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఏదో 4 ఊర్లు ప్రమాదంలో పడితే 4 ఊర్లకు సమస్య వస్తే వాళ్ళ ఊరు సమస్య మనకెందుకు అనుకోకుండా ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా స్పందిస్తే ప్రభుత్వాలు వెనుకడుగేస్తాయి. వాళ్ళ ఊరిలోకి వచ్చింది మా దాకా రాలేదు కదంటే ఇలా వీళ్ళ దాకా వచ్చినాడు, రేపు మీ దాకా వస్తాడు, ఎల్లుండి మా దాకా వస్తాడు. ఇప్పుడు నంబర్ ఆఫ్ అంటే ఇట్లా కొత్త ల్యాండ్స్ పేరుతో, ల్యాండ్ పూలింగ్ పేరుతోటి నంబర్ ఆఫ్ సెంటర్స్ లో ల్యాండ్స్ తీసుకుంటున్నారు. మొత్తం నిన్న ఆదిలాబాద్ లగచర్ల పక్కన మొన్న ఇక్కడ కూడా మేము వెళ్ళొచ్చింది T10, మనం వెళ్ళాం, టీమ్కి వెళ్ళినాము. సో చాలా ప్రాంతాలలో రైతులు 3 పంటలు వంతున్న భూములను లాక్కుంటున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అభివృద్ధి అనేది భవిష్యత్తులో ప్రజలను కలుపుకొని పోయేది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంటారు, అభివృద్ధి అంటే రోడ్లు, రంగురంగుల బిల్డింగులు, భవనాలు కాదు, ప్రజల నిజమైన అభివృద్ధి అంటారు బాబాసాహెబ్ గారు. కాబట్టి ఆ నిజమైన అభివృద్ధి వైపు ఈ ప్రభుత్వం కృషి చేయాలి, ఈ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పేసి కోరుకుందాం. ఇప్పుడు రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఈ ప్రజల అభివృద్ధి, దేశాభివృద్ధి, నిజమైన అభివృద్ధిలో ప్రజలు భాగం కావాలని చెప్పిన లైన్లు కొన్ని చదవనంటున్నాడు. మీ చేతుల్లో ఉంటాయి కదా. రాహుల్ గాంధీ దగ్గర ఉన్న రాజ్యాంగం పుస్తకంలో అట్టలు మాత్రం ఉన్నట్టున్నాయి, లోపల పేజీలు ఉన్నది కావాలంటే మీకు అడ్రస్లు చెప్తాము, ఆడికి పోతే ఫ్రీగా తీసుకోవచ్చు, ఫ్రీగా చదవచ్చు రాజ్యాంగాన్ని. ఎందుకంటే ఇది ఒక్కటి చదువు ఆయన, ఇది ఒక్క లైన్ చదివి మీరు రేవంత్ రెడ్డికి చెప్పు, ప్రజల అభివృద్ధి నిజమైన అభివృద్ధి, ప్రజలు అభివృద్ధిలో భాగమైతేనే దాన్ని అభివృద్ధి అంటారు, లేకపోతే విధ్వంసం అంటారు. నేను ఆ మాట కూడా ఎందుకు చెప్పినా అంటే, ఎక్కడైనా వీళ్ళు భూమి తీసుకుంటే ప్రజలను ఒప్పించి తీసుకోవాలి, రైతులను కానీ ఒప్పించి తీసుకోవాలి. నేను నొప్పించి తీసుకోవడమే కాదు, బెదిరించి తీసుకోవడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రతి వేదిక మీద బెదిరిస్తున్నాడు. తొక్కి తీసుకుంటా, ఎవడాప్తాడు చూస్తా, నరుకుతా, సంపుతా, రైతులను బెదిరిస్తున్నాడు ఆయన వేదిక మీద నుంచి. మీరు భూములు ఇవ్వకపోతే మీ పని ఖతం, మీరు అభివృద్ధిని అడ్డుకుంటారా. స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రైతులను బెదిరించి మరీ తీసుకుంటున్నారంటే, రాహుల్ గాంధీ పుస్తకాల్లో
రాజ్యాంగం పుస్తకంలో అటల్నే తప్పితే లోపల పేజీలు లేనట్టే కదా. ఒక లోపల సగం పేజీలు బీజేపీ ఇంకా సగం పేజీలు వీళ్ళు implement చేస్తలేరు. ఒక్క విషయం, రాహుల్ గాంధీ బండి సంజయ్ కొడుకు విషయంలో తొందరగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్తారట. కానీ ఫోన్ వేలాది ఎకరాల భూములు, వందలాది మంది రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ సంగతి ఏందో చూడు, వాళ్ళని ఏడుపని రైతులను బాధపడి మాత్రం చెప్పడంట. సో అది చెప్పాల్సిందే, ఇది కూడా చెప్పాల్సి ఇంకా ఇంపార్టెంట్ గా చెప్పాల్సిందే కదా. అది సో థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ప్రభాకర్. రైట్. సో మొత్తంగా ఒక పూట ఈ ప్రాంతంలోకి వచ్చినందుకే ఇన్ని అనుభవాలు, ఇంకా ప్రజలు చెప్పిన వాళ్ళ గోడు కూడా వీడియోలో మీ ముందుకు వస్తుంది. T10లో, ప్రవీణ్ సుంకరి టీవీలో, ప్రభాకర్ వీణవంక టీవీలో. కాబట్టి తప్పకుండా చూడండి, ప్రజలకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.